శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వాన్నంతటినీ కూడా అది నిర్ధారించింది. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఇక్కడ అక్కడ అని కాదు నాన్న, శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించి ఉన్నారు. ఎక్కడున్నాడు ఎక్కడున్నావని అడుగుతామేమిటి, ఆయన లేని ప్రదేశం లేదంటాడు. కానీ హిరణ్యకశిపుడు అంటాడు, అంతటా ఉన్నాడు అంటున్నావు కదా, ఉన్నాడు ఉన్నాడన్నవాడు నేను ఎక్కడ వేలు పెట్టి చూపిస్తే అక్కడ కనపడతాడా? కనపడతాడంటాడు కొడుకు, లేడంటాడు తండ్రి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నప్పుడు హిరణ్యకశిపుని యొక్క చూపుడు వేలు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి నరసింహావతారంగా రావాలి. ఎందుకని అంటే బ్రహ్మగారి ఇచ్చినటువంటి మాట నిజం చెయ్యడానికి హిరణ్యకశిపుని యొక్క చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి రావాలి. ఆ వచ్చేటప్పుడు బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరాలన్నింటినీ నిలబెట్టడానికి నరసింహస్వామిగా రావాలి. కనుక ఎక్కడ హిరణ్యకశిపుని యొక్క వేలు ఆగుతుందో అక్కడి నుంచి రావడం కోసం ఈ సమస్త బ్రహ్మాండము ఒక నరసింహమైపోయింది. అంటే భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి సమస్త బ్రహ్మాండము ఒక నారసింహమై నిలబడింది.